హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరూస్ కిచెన్ ల్యాబ్. మీ ఇంట్లో ఎవరన్నా ఆనపకాయ తినని వాళ్ళు ఉన్నారా? ఆనపకాయ అంటే చాలామందికి పిల్లలకి ఇష్టపడుతూ తినడానికి. కానీ ఈ వీడియోలో నేను చెప్పినట్టు ఎండునెత్తలు వేసి ఆనపకాయ కూర వండితే పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరు ఇంటిలో పది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ ఆనపకాయ ఎండునెత్తల కూర నేను ఎలా వండానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మట్టుకు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ఒక మంచి లేతగా ఉన్న ఆనపకాయ తీసుకున్నాను. ఇక్కడ ఆనపకాయ చాలా పెద్దది ఉండడం వలన నేను సగం ఆనపకాయ యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు కావస్తే మొత్తం ఆనపకాయ యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీని బట్టి మీకు తినే మనుషులను బట్టి చూసుకుని వండుకోండి. ఇదైతే చాలా లేతగా ఉన్న ఆనపకాయ. దీన్ని తొక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ఈ బ్లాక్స్గా కట్ చేసుకుని పెట్టుకోండి పక్కన. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఎండునెత్తళ్ళు అయితే శుభ్రంగా ఇసుక లేకుండా కడుక్కుని ముందుగా శుభ్రం చేసుకుని ఇసుక లేకుండా శుభ్రంగా 2-3 సార్లు వేడి నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి ఉప్పు, పసుపు వేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది మంచి రంగు వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా కోసం నేను యాలక్కాయ, దాల్చిన చెక్క, లవంగా ఈ 3 కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న ఎండునెత్తళ్ళు ఇవి కూడా వేసి వీటిని కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకోండి. ఇలా మనం ఈ ఎండునెత్తల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఫ్రై చేస్తే ఆ నీసు వాసన అంతా పోయి ఆ ఉన్న నీళ్ళంతా కూడా డ్రై అయిపోయి మంచిగా కొద్దిగా బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ అనుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉల్లిపాయలు, ఈ నెత్తళ్ళు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక స్పూన్ మీకు తగినంత కారం, ఇదైతే నేను ఇక్కడ కూర కారం వేసాను. కూర కారంలో అన్ని మసాలాలు ఉంటాయి కాబట్టి నేను ఏం వేయలేదు. ఒకవేళ మీరు పచ్చికారం వేసుకుంటే అందులో కొంచెం జీలకర్ర పౌడర్ అండ్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఆ ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి మొత్తం అంతా శుభ్రంగా ఆనపకాయ ముక్కల్లోకి కారం, ఉప్పు అంతా పట్టేలాగా తిప్పుకుందాం. ఈ కూరలోకి అయితే అస్సలు మనం నీళ్ళు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆనపకాయ కదా, ఆనపకాయలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ తోటి ఉడకబెట్టాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా మగ్గిద్దాం. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే, స్లో కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే వాటర్ మంచిగా ఆనపకాయల నుంచి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి మళ్ళీ మధ్యలో ఒక్కోసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. ఆఖరికి ఆనపకాయ ముక్కలు ఉడికిపోయానుగా ఈ టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఈ టమాటా ముక్కలు కూడా మెత్తబడే వరకు మూత పెట్టేసి ఉడకబెట్టుకుందాం. టమాటా ముక్కలు మెత్తబడిపోయినాయి, కాకపోతే అందులో నీరు ఉంది కాబట్టి ఆ నీరంతా కూడా ఇంకిపోయేలాగా మూత తీసి మొత్తానికి ఫ్రై చేసేసుకుందాం. ఇటు అటు మొత్తం కలిపేసుకుని మీకు సరిపోయిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతే, ఆనపకాయ ఎండురాయల కూర ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.